మే 8వ తేదీ ఎంతో శక్తివంతమైన మతత్రయ ఏకాదశి. వృశ్చిక రాశి వారి సింహాసనం పైన కూర్చోవడానికి సిద్ధంగా ఉండండి. మీకు కలలో కూడా ఊహించని మార్పులు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయని చెప్పడంలో సందేహం లేదండి. మే 8వ తేదీ ఎంతో శక్తివంతమైన మతత్రయ ఏకాదశి నుండి కూడా వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి, వీరి జీవితం ఏ విధంగా మార్పులు చెందబోతోంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. పెళ్ళై చాలా సంవత్సరాలు గడుస్తున్నా మాకు పిల్లలు పుట్టలేదు. అందరి దేవుళ్ళకి మొక్కుకున్నాం. చాలా హాస్పిటల్స్ తిరిగాం, కానీ పిల్లలు పుట్టలేదు. అంతే, క్షణం ఆలస్యం చేయకుండా గురువుగారిని కలిశాం. ఇదిగో ఈ రోజు ఈ బంగారం లాంటి బాబుని వరంగా పొందాము. మా కుటుంబం అంతా గురువుగారికి జీవితాంతం రుణపడి ఉంటాం. పెళ్లి కాకముందు తను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి భయపడి నన్ను దూరం పెట్టేది. వేరే పెళ్లికి కూడా రెడీ అయిపోయింది. అవునండి, ఇవన్నీ గురువుగారిని కలిసేంత వరకే. ఆయన ఒకసారి కలిశానంతే. నేను ఎంతగానో ప్రేమించిన అమ్మాయి నా భార్యగా నా జీవితంలోకి తిరిగి వచ్చేసింది. జ్యోతిష్యాలయం అత్తాకొడళ్ల సమస్యలు, పీడకలు వస్తున్నా, కనుదృష్టి ప్రభావం, చేతబడి, చిల్లంగి, బాణామతి, మిత్రులు శత్రులుగా మారడం, ధనం నిలకడలేకపోవడం, మానసిక సమస్యలు, మనకు కావలసిన వారు దూరం కావడం, భార్యాభర్తల మధ్య శారీరక సమస్యలు, భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుషుడి సహవాసం నుండి విడిపించడానికి, స్త్రీ పురుష వశీకరణం, ఇంకా నిత్య సమస్యలతో బాధపడుతున్నారా? గురూజీ విజయరామరాజు గారు అంజన హోమ యంత్రాల ద్వారా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శాశ్వత పరిష్కారం చేయగలరు. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి సమయం సింహాసనమైన కూర్చోవడానికి సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది. మీకు కలలో కూడా ఊహించని మార్పులు జరగబోతూ ఉన్నాయి. ధర్మబద్ధంగా మీరు విజయం సాధిస్తారు. ముఖ్యమైన విషయాల గురించి ఇతరులతో చర్చించి సరైన నిర్ణయాలు తీసుకుంటారు. మీ తెలివితేటలలో కొన్ని కీలకమైన పనులు పూర్తి చేయగలుగుతారు. కొన్ని చర్యలు మీకు లాభిస్తాయి. శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి స్తోత్ర పారాయణం మీకు శుభకరం. అద్భుతమైన ఉద్యోగ విజయం మీకోసం ఎదురు చూస్తోంది. ఉద్యోగపరంగా మీరు ఆశించిన అభివృద్ధి ఒక నిజమైన కలలాగా సాకారం కానుంది. దానికోసం మీరు నిరంతరం కృషి చేయాలి. ఒక బంగారు బాటను వేసుకోవాలి. మీ శ్రమ ఒక అమూల్యమైన రత్నంలాగా మెరుస్తుంది. పెద్దలు మిమ్మల్ని ఒక ఆదర్శంగా గుర్తిస్తారు. అపారమైనటువంటి బుద్ధి బలంతో మీరు మాట్లాడే ప్రతి మాట కూడా ఒక మంత్రంలాగా పనిచేస్తుంది. అంతేకాదు మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేరవేస్తుంది. పదోన్నతి ఒక కిరీటంలాగా మీ తలపైన మెరుస్తుంది. మీరు శత్రువుల మీద ఒక విజేతలాగా నిలుస్తారు. మీ స్నేహితుల మద్దతు మీకు కొండంత అండగా ఉంటుంది. ఆర్థిక లాభాలు ఒక నదిలాగా మీ వద్దకు చేరుతాయి. మీరు పెట్టుబడులు అక్షయ నిధిలాగా మీకు శుభాన్ని అందిస్తాయి. వస్త్రాలు, గృహ, భూమి, వాహనాలు మీ జీవితంలోకి ప్రవేశించే యోగం ఉంటుంది. మీరు అదనంగా ఆనందంగా జీవించే అవకాశం కనిపిస్తుంది. నలుగురికి కూడా సహాయం చేయగలిగిన స్థితి మీకు ఒక వరంలాగా లభిస్తుంది. అదేవిధంగా వ్యాపారంలో కూడా ఒక ఏకాగ్రత కలిగిన యోగిలాగా పనిచేస్తే అడ్డంకులు తొలగిపోతాయి. రాజులాగా మీరు విజయాల బాటలో నడుస్తారు. మీ దగ్గర వారితో సంప్రదించిన తర్వాత సమిష్టిగా కృషి చేయడం ఒక బలమైన పునాదిని కూడా వేస్తుంది. కొందరు కావాలని మిమ్మల్ని ఒత్తిడికి గురిచేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ప్రశాంతంగా మాట్లాడండి. కలహాలనే అగ్నిగుండానికి దూరంగా ఉండాలి. స్పష్టంగా, సున్నితంగా మాట్లాడడం ద్వారా మీ యొక్క ఆత్మవిశ్వాసం ఒక పర్వతంలాగా పెరుగుతుంది. అడ్డంకులు తామందరి తామే ఒక మాయలాగా తొలగిపోతాయి. వారం చివరిలో భాగంలో మీకు ఒక అద్భుతమైనటువంటి మేలు జరుగుతుంది. సరస్వతీదేవిని ధ్యానించడం వలన మీ జీవితానికి జ్ఞానాన్ని కలిగిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదండి. ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం మరిన్ని అనుకూల ఫలితాలు అయితే కలగబోతూ ఉన్నాయండి. అంతేకాదు వీరి జీవితం మునిపెన్నడూ కూడా చూడని రీతిలో ఈ సమయంలో మారబోతుంది. అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది కనిపిస్తుంది. ఈ వృశ్చిక రాశి వారికి, ఈ రాశి వారిని చూసి ఎవరైనా సరే చాలా స్వార్థపరులు అని అనుకుంటారు. కానీ నిజం ఏమిటంటే వీరు అసలు స్వార్థపరులు కాదు. సహాయం చేసే గుణాన్ని కలవారుగా కూడా వీరు ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారికి ఇప్పటి వరకు కూడా వీరు ఏవైతే సమస్యలతో బాధలు పడుతూ ఉన్నారో అటువంటి సమస్యలన్నింటి నుండి కూడా మీకు పూర్తి విముక్తి ఉంటుంది. ఈ రాశి వారి ఏడాది కొన్ని ఒడిదుడుకులు కూడా ఎదుర్కొనాల్సి ఉంటుంది. ముఖ్యంగా మే మాసం తర్వాత గురుడు ఈ రాశి నుండి 7వ స్థానంలోకి ప్రవేశించే సమయంలో మీకు కొత్త అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మరొక వైపు శనిదేవుని ప్రభావంతో మీకు కెరియర్ పరంగా కొన్ని సమస్యలు కూడా ఏర్పడతాయి. ఈ కాలంలో మీరు చేసే పనులలో అనేకమైన సవాళ్లు అయితే ఎదురవుతాయి. అయితే మీరు నిరంతరం ప్రయత్నాలు చేసినట్లయితే ఖచ్చితంగా మీరు కెరియర్ పరంగా మంచి పురోగతి కూడా సాధిస్తారు. ఆర్థిక పరంగా
ఈ రాశి వారికి చాలా మంచి జరుగుతుంది. వీరు కోరుకున్న సొమ్మును పొదుపు చేయడంలో విజయం సాధిస్తారు. మీరు అంకిత భావంతో డబ్బు సంపాదించడంలో నిమగ్నమై ఉంటారు. మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేసుకునేందుకు మీ యొక్క జీవిత భాగస్వామి సోదరుల మద్దతు కూడా పొందుతారు. రాహుకేతువుల సంచారం వేళ కొన్ని ఆదాయ వనరులు కూడా పొందుతారు. గురువు 8వ స్థానంలో సంచరించే సమయంలో విదేశాల నుండి కొన్ని మంచి ప్రయోజనాలు కూడా పొందే అవకాశం కనిపిస్తోంది. ఈ వృశ్చిక రాశి వారికి సంబంధాల్లో అనేక మార్పులు అనేవి ఉంటాయి. ఈ రాశి నుండి శనిదేవుడు 7వ స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో మీరు పాత భాగస్వామిని కూడా మళ్ళీ కలుసుకునే ప్రయత్నాలు చేస్తారు. దీంతో మీ యొక్క సమస్యలను కూడా ఎదుర్కొనవచ్చు. అయితే శని 8వ స్థానంలో ప్రవేశించిన తర్వాత మీరు మరిన్ని సమస్యలు అయితే ఎదురవుతాయి. మీకు మానసిక ఒత్తిడి పెరుగుతుంది. అయితే మొదటి 6 నెలలు గురుడి ప్రభావంతో మీరు చాలా సానుకూలమైన ఫలితాలు కూడా చూపిస్తారు. చూసారు కదండి, ఈ వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాల గురించి కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఇప్పుడు మనం చూసేద్దాం. వృశ్చిక రాశి వారు మంచి ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు. చూడడానికి అందంగా ఉండడమే కాదు, ఇతరులు చూడగానే వారి కష్టాలు వీరితో పంచుకోవాలి అని అనుకుంటారు. వీరు మిత్రత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారి శరీరం చాలా దృఢంగా ఉంటుంది. కోపతాపాలు కూడా వీరిలో అధికంగానే ఉంటాయి. అందుచేత వీరు ముందు వెనుకలు ఆలోచించకుండా బంధువులతో స్నేహితులతో కూడా తగాదాలు పెట్టుకుంటూ ఉంటారు. వృశ్చిక రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది. అందుచేత వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. ఏదైనా సరే ఒక విషయాన్ని ఎదురువారికి మొహం మీద ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీరిది. ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైనా కావచ్చు. వీరిని కానీ మనం చూస్తే కొద్దిగా చిరాగ్గా కూడా కనిపిస్తూ ఉంటారు. ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. ప్రతి విషయంలోనూ కూడా నిర్దిష్టంగా వ్యవహరిస్తారు ఉంటారు. ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం అయితే వీరిలో ఉంటుంది. అయినప్పటికీ కూడా అనవసరమైన ఖర్చులు చేస్తారు. వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతుంటారు. వీరికి స్త్రీల విషయంలో ఆపేక్ష అధికంగా కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో అలవాట్లు మితిమీరడం చేత ఆరోగ్యం దెబ్బతినే అవకాశం కూడా కనిపిస్తుంది. అందుచేత వీరు దురలవాట్లకు దూరంగా ఉంటే మేలు. ఈ రాశి వారు అన్ని వేళలా పనిచేయడానికి సిద్ధపడతారు. జీవితంలో అనేక సౌఖ్యాలు పొందాలనే వాంఛ కూడా వీరిలో అధికంగా ఉంటుంది. వేడుకలు విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి. వృశ్చిక రాశి వారి జీవిత భాగస్వామిని పిల్లలను కూడా అధికంగా ప్రేమిస్తారు. వారితో ఎక్కువసేపు కాలం గడపడానికి ప్రయత్నం చేస్తారు. ఉమ్మడి కుటుంబం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు. అలాగే స్నేహితులను ఏ విధంగా గౌరవించాలో కూడా వీరికి చాలా బాగా తెలుసు. ఈ రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం ఉంటుందండి. ఈ కారణం చేత ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతారు. జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని వీరు చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు. ఈ రాశి వారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదన చేయడం మొదలు పెడతారు. ఈ రాశి వారికి ముక్కుసూటిగా మాట్లాడే ధోరణి ఉంటుంది. ఏ విషయాన్ని కూడా వీరు రహస్యంగా దాచుకోరు. అందుచేత వృశ్చిక రాశి వారిని కొందరు ద్వేషిస్తూ ఉంటారు. చూసారు కదా, వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనపడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.